హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నరేష్ గారు, పవిత్ర నరేష్, బాగా మనకి అలా ఆ పేరు అంటే బాగా గుర్తుంటుంది. పవిత్ర నరేష్ ఆయన ఆంధ్రాలో రక్తపాతాలు అని నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది సార్. ఏ సందర్భంగా చెప్పారు, ఏంటి అసలు రక్తపాతాలు ఎందుకు జరుగుతాయి, ఆయన ఎందుకు అంటే పవిత్రతో కొంచెం గాలి దొరుకుంటుంది, దొరికి ఏం చేయాలో తెలియక ఇది ఒకప్పుడు బీజేపీ అతను అతను. సో నాకు అనిపించింది మా హీరో అతను, మా ఫ్రెండ్, నాకు మంచోడు. సో నాకు చిన్నప్పటి నుంచి తెలిసి నాకు. సో అతనే పెట్టాను అతనికి ఒక సినిమాలో, సంకీర్తన తర్వాత కోకిల హీరో కదా, సో శోభన పక్కన. సో అతడు ఇప్పుడు ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటంటే అతను బీజేపీ వదలకుండా ఉంటే ఇప్పుడు అతను చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఉండేవాడు. సాధారణంగా సినిమాల్లో ఉన్న వాళ్ళకి పెద్ద వాల్యూ ఇవ్వరు కదా. మొత్తానికి ఏదో జరిగింది పాపం, ఆ జరగడంతో అతను పాలిటిక్స్ వెళ్ళిపోయాడు. నాకు పాలిటిక్స్ వద్దని ఉండుంటే అతను చాలా సీనియర్ అతను. ఆ సీనియారిటీకి ఇప్పుడు అతనికి మంచి పొజిషన్లో ఉండేవాడు. మరి ఈ కారణాలు తెలియదు, దాకా ఎత్తుకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఏదో విధంగా పాలిటిక్స్ బాగుంది కదా. ఇప్పుడు మరి ప్రతి పనికిమాలోటే వచ్చేయచ్చు పాలిటిక్స్కి, ప్రతి పనికిమాలోటే సినిమా ఫీల్డ్కి వచ్చేయచ్చు. అంచేత ఈ రెండు ఇప్పుడు కలిసిపోయినాయి. సో ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఏదో కొంచెం ఖాళీ దొరుకుంటుంది, గెంటి ఉంటుంది. పవిత్ర నువ్వు కూడా వెళ్ళండి. రోజా కూడా అతను నా ఫ్రెండే, సెలవుమణి రోజా నెల గెంటాడు, అలాగే ఉంటాడు. లేకపోతే ఈ పార్టీ బ్రహ్మాండమైన సీనియర్ అతను. ఎందుకు పెట్టాడు? రక్తపాతం ఉంది, జగన్ కదా, జగన్ వాళ్ళ ఫ్రాక్షనిస్టులు కదా. అంచేత ఈ సందిగ్ధంలో కాపు అమ్మాయి ఎన్ని గొడవల్లో రక్తపాతం జరుగుద్దనే ఉద్దేశం ఉండి ఉంటుంది బహుశా. లిక్కర్ కేసులో సార్ పరిణామం కవితను విచారించేందుకు ఈడీ వస్తుంది. సో దానిలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? తను మధ్యంతర బెయిల్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. దానికి మండేకి వాయిదా వేశారు. దాని నుంచి ఎవరు మా అబ్బాయి స్కూల్లో చిన్న పిల్లడు పెట్టాడు ఎగ్జామ్స్ అని నోట్లో పెట్టేట కాదు. ఎగ్జామ్ రాయరా బాబు, పెన్సిల్ చెక్కిచ్చి చాలా ఏదో కవర్లు చెప్పకండి. ఇది జైలా లేకపోతే ఇది ఏమన్నా మా పిల్లవాడికి ఎదిలేయండి, మా ఆయనకి గోల్డ్ తీయాలండి, పారాయణ వేయాలండి. చేసింది ఏదో పని. లెక్కర్ బిజినెస్, ఒక ఆడది లెక్కర్ బిజినెస్ చేయడమే చాలా ఘోరమైన పద్ధతి యాక్చువల్గా. దానికి మళ్ళీ బయలేటి కాదు, వాదించేవాడు పెద్ద లాయర్ సింఘ్వి. సింఘ్వి ఇస్ గ్రేట్. ఇద్దరు పక్కన లాయర్స్ పెద్దవాళ్ళు ఉంటారు. అసలు జుట్టే వీళ్ళ చేతిలో ఉంటే ఈడీ జుట్టు, వాళ్ళు వాదించి మట్టుకేంటి సుఖం. పైనుంచి మోడీ అలా చెప్తూ ఉంటారు అనమాట. మనీ చూడడానికి అంటే సార్ లోపలికి ఈవిడంతా ఆడే 300 రోజులు పై అయిపోయింది. చాలా రెస్పెక్టెడ్ ఫెలో, ఢిల్లీ సీఎంలో లోపల పెట్టేశారు. ఈవిడంతా కవన్కిస్క చేసింది ఏదో పని వెళ్ళినే వచ్చేస్తాను. ఆని ముత్యంలో వచ్చేస్తాను, కడిగిన ముత్యంలో వచ్చేస్తాను. ఏం వస్తాను కడిగిన ముత్యం, నువ్వు పెద్ద స్వాతి ముత్యం. మరి ఓకే, మా సినిమా అది ఎవరిని చెప్తాను. అవి ఏం జరగదో, ఎవరు బెయిల్ ఎవరో ఏమెవరు. వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్ కూడా అయిపోతాయి. ఇంకేం ఇస్తారు? ఎగ్జామ్స్ అయిపోతాయి 2-3 రోజుల్లో. ఈ లోపల వెళ్ళి పెన్సిల్ దొక్కుద్దా పెన్సిల్? మరి ఇటువంటి చెప్తేనే చిరాకు తగ్గుద్ది. ఇంకా ఏతాడు లాయరు, రోజుకి ఒక 60-70 లక్షలు తీసుకుంటాడు. అతను కూడా కాంగ్రెస్ మ్యాన్, అతను వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్, వెరీ ప్రామినెంట్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లాయర్ సింఘ్వి. బాగా మాట్లాడు కూడా. చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు కోర్టులో ఎలాగ అడుగుతారంటే ఇదే ఇంటెన్సిటీ ఉన్న కేసులో వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చారు, అదే జరుగుతూ ఉంటుంది కోర్టులో. ఇది ఏది న్యాయం అనేది ఎక్కడ జరుగుద్ది అంటే, అసలు విషయం ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి మనసులో ఈడీలకి చెప్తే ఏం ఉండదు. ఎవరన్నా సంగతి సింఘ్వి కూడా తెలుసు. కానీ వీళ్ళు సాటిస్ఫాక్షన్, మరి క్లయింట్ సాటిస్ఫాక్షన్ వాదించాలి కదా. ఆ విధంగా వాదించడం తప్పితే ఏం అవసరం. కావాలంటే నువ్వు జైల్లో కూర్చొని పెన్సిల్ చెక్కి పంపించి పట్టుకెళ్తాడు మోడీ గారు అంటాడు, అంతే. అంతేనా? అంతకుమించి ఏం జరగదు అది. రఘురామ్ కృష్ణ గారు టీడీపీలో చేరబోతున్నారు హుండీ నియోజకవర్గం నుంచి అని వార్తలు వచ్చాయి. దాని గురించి మీరేమంటారు సార్? ఆయనకి హుండీ, కుండి, బండి ఏం వర్కౌట్ అవ్వదు. వాళ్ళ ఊర్లో నిలబడితే కోడి పందాలు, గిడి పందాలు, అమ్మాయిలకి మళ్ళీ చూసుకుంటూ ఉంటాడు. అక్కడ వాళ్ళ ఊర్లో నర్సా ఉంది కదా, భీమవరం పక్కన. మిగతా చోట హుండీ గిండి అంటే అలా చదువుతున్నాడు. ఎక్కడ హుండీ అని అన్నాడు. నిన్న మొన్న హుండీ ఎక్కడ అన్నాడు. తిరుపతి హుండీ తప్ప నాకు తెలీదు. సో అవన్నీ వర్కౌట్ అవ్వు. ఏం చేయాలో తెలియట్లేదు. జగన్ మీద అపోజిషన్గా మాట్లాడేంత మాత్రం అతనికి సీట్ ఇవ్వాలని లేదు. నేను చాలాసార్లు పెట్టాను. నాకున్న చిన్న పరిచయంతో ఒక సినిమా అంటే ఇష్టం అతనికి.
మంచి బాగా చదువుకున్నాడు, హుందా అయిన ఫ్యామిలీ. బై ఆల్ మీన్స్ అతనికి రాజశేఖర రెడ్డి గారితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అదే ఇతనికి ఇది ఎక్కువైపోయింది. మీ బాబుతోటే నేను మందేశాను, నువ్వేటనే 5 అవ్వదు. ఇప్పుడు జనరేషన్ నేను అలాగంటాను. అయితే నేను కామన్ డైరెక్టర్ నువ్వేటరా, నేను నీకంటే ముందు తీసాను మంచి సినిమాలు అంటే ఎలా ఉంటుంది? అంతేనా? యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద బ్రీజ్. గాలి గట్టి ఉంటే అలా పోవాలి. సో నువ్వు అక్కడ కూర్చుని ఇంటికి కూడా రాలేని పరిస్థితి సభ్యేస్తారేమో అని. బికాజ్ దీస్ పీపుల్ ఆర్ డేంజరస్. నేను చాలాసార్లు చెప్పాను కింద, రాజు గారు ప్లీజ్ డు నాట్ అసలు డెరగేటరీ కామెంట్ చేయొద్దు. మీరున్న పార్టీ డేంజరస్ పార్టీ. ఓకే, అయినా ఇంతకాలం నేను ఊరుకున్నారంటే చాలా చాలా ప్రొటెక్షన్ ఉండాలి దానికి. ఇప్పుడైనా మానేయండి అని 5 సార్లు పెట్టిన తర్వాత పోరా అన్నాను సరాకు వచ్చి. ఎందుకు కామెంట్లు చదువుతాడు, ఖాళీ కూర్చొని ఏం చేస్తాడు? టీవీలో అయిపోయిన తర్వాత చూసుకుంటాడు. సో అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఈజ్ రిగ్రెటింగ్, నేను తప్పు చేశాను ఎలా మాట్లాడని. కానీ లో వాయిస్లో పాడుతున్నాడు. అక్కడ ఇస్తే అక్కడ ఏదో డ్రామాలు చేయకు నువ్వు. అందుకుంది అందరూ డ్రామా మెలో డ్రామా. ఇక్కడ అయ్యి నేర్పుతాను. ఫిల్మ్ స్కూల్ ఇది, అదే మీకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్టింగ్లో చెప్పేది సటిల్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్, డ్రామా, మెలో డ్రామా. డ్రామా అంటే ఏంటి? మామూలుగా మాట్లాడుకునేది. మెలో డ్రామా అంటే చాలా ఇంత చెప్పాను కదా, ముసలోళ్ళు వెళ్ళిపోతారు. అది వినయం. ఇంకా అరారు మాడతాడు కదా, నేను అలా మాట్లాడుకుంటూ మళ్ళీ కోపం వచ్చేస్తాడు లోపల నుంచి. అతని స్వభావం బ్యాడ్, అయినా వాడిని వదలను నేను అంటాడనమాట. అర్థమైందా? వాళ్ళు తగ్గిపోతూ ఉంటాడు. నేను 2-3 రోజులు చూస్తాను. అడుసు తొక్కడేలా కాలు కొడగనేలా అని చిన్న సామెత తెలియదు. యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ గాయ్, యూఆర్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ, మంచి ప్రాపర్టీస్, మంచి ఫ్యామిలీ వాళ్ళది, రాజుల ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ. ఈ మేడ్ లాట్ ఆఫ్ మనీ. గవర్నమెంట్ ఫ్రాడ్ చేయకపోయినా కూడా డబ్బు ఉన్నవాడు అతను. అదైంది ఇప్పుడు. సో బాగా చదువుకున్నాడు, మంచి మంచి స్కూల్స్లో ఉన్నదని. సో ఇప్పుడు అతనితో నీకు ఎందుకు గొడవ? అది ఎవరో జగన్ తోటి గొడవ పడి గెలవలేవు నువ్వు. అలాగంటే నువ్వు జగన్ ఫ్యాన్ అంటారు. నేను జగన్ ఫాదర్కి అడ్వర్టైజింగ్ చేశాను. ఓకే, ఎందుకు గెలవలేమంటే అది కొంచెం వెరీ వెరీ టఫ్ క్యారెక్టర్ అనమాట. అంచేత నేనేం చేయలేదు, అలా ఊరుకో. చేయాలంటే ఎప్పుడో చేసాను, తప్పించుకున్నాను అనుకుంటున్నాడు. చేస్తే వాళ్ళు బ్యాడ్ అవుద్దని నేను చేయలేదు. చేయాలనుకుంటే నేను చేయరా వాళ్ళకున్న నెట్వర్క్కి. అతని పని అంతే. నా బాల్కనీలో ఉంటే చూడండి కుండీలే, పూల కుండీలే. అది తప్పితే అతనికి ఇష్టం లేదు అక్కడ. వాళ్ళ ఊర్లో నుంచి ఉంటే డెఫినెట్గా గెలుస్తాడేమో. కానీ వాళ్ళ ఊర్లో ఒక చాలా చాలా లాయల్ బీజేపీ ఆయన ఉన్నారు, ఆయన రాజు గారే. అర్థమైనప్పుడు మీకు. సో బట్ దేర్ ఆర్ ఆల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీసే అక్కడ. మీకు అర్థమైందా? భీమవరంలో రాజుకి కాపుకి పడదు అక్కడ, కాకపోతే ఒకసారి కలిసిపోతూ ఉంటారు. మీకు అర్థమైనప్పుడు మీకు ఇది ఉన్న విషయం. పాప అతనికి అతను రియలైజ్ అయ్యే టైంలో ఇట్ హెస్ బికమ్ టూ లేట్ ఫర్ ద రియలైజేషన్ వాట్ హీ హెస్ గాట్ నౌ. అది చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంత కష్టపడి సీట్ తెచ్చుకుంటాడు, ఓటేసి వీడు అక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారు ఆ ఒండిళ్ళను. కాబట్టి తెలుసు జగన్ తిట్టేటి అని చెప్పేసి మరి దగ్గిస్తారు, ఓడిస్తారు. కాకపోతే అది కమ్మాస్ ఏరియా అనుకుంటా, మేబీ ఓటేస్తే వేయచ్చు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సిబిఐని సిఐడి వాళ్ళు A1గా చేస్తూ చార్జ్ షీట్ దాఖలు చేశారు సార్. దాని గురించి అదే జరిగిపోయిన కేసునే. వాళ్ళకి ఆయన బెయిల్ ఇచ్చారు అంతే. ఆయన మెలో డ్రామా చేశాడు కదా లోపల, కళ్ళు ఇలా పెట్టి పెట్టి బయటకు వచ్చిన వెంటనే పారిపోయాడు. అంచేత వీళ్ళకి తెలుసు అలా పారిపోతాడని. అది మెలో డ్రామా అనే సంగతి వాళ్ళు తెలుసు, వీళ్ళు చేసే మెలో డ్రామా అని వీళ్ళకి తెలుసు. ఎంత తెలిసింది తెలియదు ఎవరంటే ప్రజలకి. వాళ్ళు పడిపోతారు వీడియో పెట్టామంటేనే. అంచేత వాళ్ళందరినీ బ్రేక్ చేయడానికి మనలాంటి వీడియోలు మనం అన్ని న్యాయం ఆడతాం, కరెక్ట్గా జరిగేది చెప్తాం అనమాట. నాలాంటి ఒకటన్నా చెప్పకపోతే నా మీద కూడా ఎవరైనా నేను ఎవడో పెట్టాడు, అటు రౌడీలో ఉన్నాడు, వాట్సాప్లో పెట్టాడు అనమాట. ఎవరో అన్నాను, ఎవరో సమాధానం చెప్పలేకపోతే పోరా స్టూపిడ్ బ్లాక్ చేస్తాను. డెవలప్ రోడ్కి వస్తావా, స్పాట్ చెప్పాలి నువ్వు, అక్కడ నేను కూడా పంపిస్తాను, అంతేగాని ఇలా పెట్టద్దని చెప్పారు అనమాట. ఓకే, ఎందుకంటే మనం నిజం చెప్తే ఏ పార్టీ కాదు మనం, బట్ స్టిల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీ. మనం ఇటువంటి దాంట్లో వీఆర్ గెట్టింగ్ ఫూల్డ్. మనల్ని ఫూల్ చేస్తారు ఈ పొలిటీషియన్స్, మనల్ని ఫూల్ చేస్తారు.
Yes. అన్నీ చెప్పాలి కదా. ఆ ఉద్దేశంతో చెప్తే ఎవడో రూపాయి ఎవడు అనుకున్నారు. ఎవడన్నా మరొకరు ఎవడో మహాస్థాన్ అన్నవాడు అప్పుడు ముందు పేరు చెప్పేవాడు కాదు. ఈయన కూడా పేటీఎం ఏమో, ఈయన ఇంటెలిజెంట్ అయినా కూడా అని జగనే మళ్ళీ వస్తాడు అన్నది ఎక్కడో మాటలు అంటాం కదా. నేను ఎనాలిసిస్ చెప్పాను. అది నాది ఇలా పట్టుకుని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది నీకు? జగన్ అన్న తప్పైపోదా అన్నాడు. ఆడు ఎస్టీ అయి ఉండాడు. ఎస్టీలకి ఇంత చేస్తుంటే జగన్ వాడు అక్కడి నుంచి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని పొగడం మొదలుపెట్టాడు. ఎస్టీలకి ఏం చేయట్లేదని. అంత అయిపోయింది. సీట్ ఇచ్చారు కాపుల ఏరియాలో పడతానన్నారు. తీశారండి మళ్ళీ అమలాపురంలో. అమలాపురం దానికి ఏం పెట్టాడు? అంబేద్కర్ అని పెట్టాడు. అదే పెద్ద పొరపాటు. అంబేద్కర్ రిప్రజెంట్స్ ఎస్టీలు ఎస్సీ. చాలా చాలా పొరపాటు అది. జగన్కి వచ్చే ఓట్ బ్యాంక్ జగన్కి ఉంటుందని నేను ఎప్పటి నుంచి 4 సంవత్సరాలు చెప్తున్నాను. డబ్బులు ఇంట్లో ఆడి జేబులో పడిన వాడు ఎవడైనా మోసం చేస్తాడా? ఎస్పెషలీ విమెన్ చేయనిస్తారా? అంచేత అతనికి ఇంటాక్ట్గా ఉంది. అయినా కూడా ఈసారి కాంపిటీషన్ ఎందుకు పెరుగుద్ది అంటే కాపులు సీన్లో పట్టుకొచ్చారు. అయినా వేయరు. కాపులు నమ్మడం మానేశారు. చిరంజీవిని వీళ్ళిద్దరిని, పవన్ కళ్యాణ్, వాళ్ళకి వీళ్ళు తప్ప ఎవరు గతిలేదు. ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు లేరు. అర్థమైనప్పుడు అయినా కూడా మేబీ జనసేనకి వస్తే ఒక 40% వస్తాయి. ఆ 21 సీట్లలో 40% వస్తాయి. అసలు రాకుండా పోవు. కానీ అతని సీట్కి ఇంకా బ్యాడ్. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ సీటే చాలా జాగ్రత్తగా చూడాలి. అక్కడ చాలా సీక్రెట్గా జరుగుతుంది విషయం పేటాపర్లో. ఓకే, బట్ అదర్వైజ్ హీ గెట్స్ 8-9 సీట్లు వస్తాయి. ఎందుకు సార్ అంత అంటే డేంజర్ అని అంటున్నారు? అంటే అతను మరి అక్కడ ఉన్న అతని క్యారెక్టర్ చంద్రబాబు నాయుడిని ఓడిస్తానని చూస్తున్నాడు, లోకేష్ని ఓడించడానికి చూస్తున్నాడు, ఇతను ఓడించడానికి ఇంకా చూస్తున్నాడు. ఒక 50 కోట్లకి వచ్చి పెడితే సరిపోద్ది అనుకున్నది 150 వచ్చి పెడతాడు అక్కడ. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, నువ్వు ఎంతకాలం నుంచి చేస్తావు తెలియదు కానీ యాంకరింగ్ నువ్వు ఇంతప్పటి నుంచి పాగుతున్నప్పుడు చెప్తున్నాను విషయం. అర్థమైంది మనకి. సో ఇది సినారియో. జగన్ చేసే పని అది. డెఫినెట్గా వీళ్ళ ముగ్గురిని ఓడిస్తాడు. కాకపోతే చాలా ఛాన్సులు ఉన్నాయి నేరోగా. నాకు ఆవిడ కూడా ఫ్రెండే. కాకినాడలో నాకు గెస్ట్ హౌస్ ఉంది, దాని పక్కన ఉండేది తన ఫ్లాట్, ఉంగా గీత. అక్కడ ఇంకొకటి ఉన్నాడు క్యారెక్టర్, పానకొల్ల పుడకలాగా, వర్మని. అతనికి ఓట్ బ్యాంక్ ఉంది. అర్థమైంది మీకు. అతను ఇండిపెండెంట్గా ఒకటి గెలిచాడు ఒకసారి. సో అతను సీక్రెట్గా పవన్ కళ్యాణ్ దెబ్బేయాలనుకుంటే మటుకు ఫినిష్. థ్యాంక్ యూ సార్.